నంద్యాల లయన్స్ క్లబ్ కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను సంఘం కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. మంగళవారం భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ కళారాధన తరపున అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేశారని అన్నారు. విద్యను అభ్యసించు, ఉద్యమించు, నిర్వహించు అని ఉద్యమ నినాదం ఇచ్చారని, కార్మికుల హక్కుల కోసం మహిళలకు ఆస్తి హక్కు కల్పించడానికి కృషి చేశారని, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కేవలం రాజ్యాంగం మాత్రమే ఇవ్వలేదు, ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికే ధైర్యం ఇచ్చారని, ఆయన కోరుకున్న సమాజాన్ని నిర్మించడానికి మనవంతు కృషి చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికే ధైర్యాన్ని ఇచ్చినటువంటి భారత జాతి నాయకుడు. ఆయన ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని రూపశిల్పి. అదేవిధంగా స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఇంగ్లాండ్లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి, మహామేధావి, అనేక విద్యార్హతలు పొందినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయ పోరాట యోధుడు. ఆయనకు ఘన నివాళులు అర్పించడం అనేది మన ధర్మం. అదేవిధంగా ఆయన సమాజం నిర్మించాలన్నటువంటి కళల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే మనం ఆయనకి ఇచ్చే ఘన నివాళిగా భావించాలి. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా బొమ్మల సత్రం దగ్గర వంతెన కింద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు నంద్యాల నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయంలో నంద్యాల న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి యొక్క చొరవతో ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో అంబేద్కర్ గారి మంచి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఫరూక్ గారు వారికి ప్రత్యేకంగా మా సంఘాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అది నగరం మధ్యలో ఉంటే అటువైపు వెళ్ళే వారందరిలో కూడా వారి బాధ్యతను గుర్తు చేస్తూ అంబేద్కర్ స్ఫూర్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఫరూక్ గారికి, ఆ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కోసం ప్రత్యేకంగా సుదీర్ఘకాలంగా ఉద్యమాలు చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున, నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున, డాక్టర్ల సంఘం తరఫున, క్రీడా సంఘాల తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లాను అద్భుతంగా రచించి సామాన్యునికి, పామరునికి కూడా సమాన హక్కులు కల్పించి, ఓటు హక్కు అందరికీ కల్పించి, దాని ద్వారా వచ్చే ఫలితాలు అందరికీ దక్కేలా చేసిన మా లా డిపార్ట్మెంట్కి సంబంధించిన న్యాయవాది, భారత రాజ్యాంగ చైర్మన్గా ఉండి అందరికీ ఈ ఫలాలు అందించిన అంబేద్కర్ గారికి పేరున అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమానత్వాన్ని కొన్ని తరాల ముందే ఆలోచించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన తీర్చిదిద్దిన విధానం చాలా చక్కగా రచించడం, అందరినీ మెప్పించడం, ఒప్పించడం చేశారు. వారికి ఇవే మా ధన్యవాదాలు.